బాబాయ్ జిమ్కి అందుకే బాబాయ్ వెళ్ళకూడదు. జిమ్కి వెళ్ళి మానేస్తే చూడు పొట్ట ఎలాగొస్తుందో. అవునా? అందుకే జిమ్కి వెళ్ళి మానేయకూడదు. జిమ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తినేవాడివి? అప్పుడా? అబ్బో, అప్పుల్లో ఎలా మెయింటైన్ చేసామని అనుకున్నాం. టైం టు టైం డైట్, మంచి స్లీపు, మంచి వర్కౌట్స్, పడుకునేవాడిని మంచిగా తిని. మరి ఇప్పుడా అంటే వీకెండ్స్లో పార్టీస్, తాగడం, బయట ఫుడ్, అలా వాన పడితే చక్కగా పునుగులు, గుడ్డెట్లు అన్నీ తింటున్నా. నువ్వు జిమ్కి వెళ్ళి మానేసినందుకు పొట్టరాలా, డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చింది. జిమ్లో ఉన్నప్పుడు ఎలా తిన్నావు? హెల్తీగా, ప్రాపర్ స్లీప్ అండ్ హెల్తీ డైట్. మరి ఇప్పుడు ఏం తింటున్నావు? స్లీప్ సరిగ్గా ఉందా అండ్ ఆల్కహాల్ కూడా. మరి పొట్టరాక ఏమొస్తుంది? జిమ్కి వెళ్ళి మానేసిన వాళ్ళు కూడా చక్కగా హెల్తీగా ఉన్నారు. హెల్తీ ఫుడ్ తింటూ, వాక్ చేసుకుంటూ, ఆర్ ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ బాగానే ఉంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ అబద్ధాలు ఇలా చెప్తా ఉంటారు, జిమ్కి వెళ్ళి మానేస్తే పొట్ట వస్తుంది. జిమ్కి వెళ్ళి మానేశాక సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకపోతే అప్పుడు మీకు పొట్ట వస్తుంది. సో జిమ్కి వెళ్ళి మానేశాక పొట్ట వచ్చింది, జిమ్లో ఉన్నప్పుడు 6 ప్యాక్ వచ్చింది అని చెప్పి అబద్ధాలు నమ్మకండి. చూసే వాళ్ళు ఫాలో కొట్టుంచండి. ఫ్యూచర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా.